విజయవాడలో మళ్లీ వర్షం కురుస్తోంది. వర్షం పడుతూ ఉండడంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ నెలకొంది. 4 రోజులుగా నీటిలోనే నానుతోంది. ఇటు సింగినగర్లోని పలు కాలనీల్లో వరద కాస్త తగ్గింది. ప్రస్తుతం 2 అడుగులకు నీరు చేరుకుంది. దాంతో వరదలతో పలు ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు ఇంటిముఖం పడుతున్నారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం మంచినీటిని సరఫరా చేస్తున్నారు. విజయవాడలో మళ్లీ వర్షం కురుస్తోంది. వర్షం పడుతుండడంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ విజయవాడ కబేళా ప్రాంతం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ఓవర్ టు యు. భోగి విజయవాడ వాసుల్ని వరదలు వర్షాలు వదిలిపెట్టేలా కనిపించట్లేదు. 1వ తారీఖున మొదలైనటువంటి వరద ఇప్పుడు అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షంతో మళ్లీ ఆ ప్రవాహం పెరుగుతుంది. ఈ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా ముంపు ఏ రకంగా ఉంది అనేది చూడొచ్చు. 10 అడుగుల మేర ఈ ప్రాంతంలో వరద నీరు ప్రవహించింది. ఓ గోడ పైన చూస్తే మనకి నీరు ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒక ఎల్లో కలర్ లైన్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఒక 5 అడుగుల వరకు వరద తగ్గింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానికి నీరు అంతా లాగేస్తుంది అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ వర్షం అర్ధరాత్రి నుంచి కురిసింది. మళ్ళీ కాస్త తెరిపిస్తోంది. మళ్ళీ వెంటనే కుంభవృష్టిలా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మళ్ళీ 1 అడుగున్నర వరకు నీరు పెరిగింది అనేటటువంటి విషయాన్ని స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా బైకులు కానీ కార్లు కానీ ఆర్టీసీ బస్సులతో సహా ఈ ప్రాంతంలో వందలాది వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇళ్లలోకి 10 అడుగులంటే దాదాపుగా ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు ప్రవహించినటువంటి పరిస్థితి. వాళ్ళెవరూ కూడా అక్కడక్కడ ఒక్కొక్కరుగా కనిపిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇంకా ఇళ్లలోంచి నీటిని బయటకు తోడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి చాలా మంది ఇళ్లకు బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ వరద ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. కనీసం ఇంకొక 3-4 రోజులు పడుతుంది అనేటటువంటి ఒక భావనలో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా తాళ్ల సాయంతో అక్కడ ఉన్నటువంటి ఆహార పొట్లాలను కానీ ఇతర మంచినీటి సౌకర్యాలను కానీ తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ ప్రవాహం పెరిగినటువంటి సమయంలో ఇటువైపుగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో భద్రాచలం నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి వెళ్లేటటువంటి ఆర్టీసీ బస్సులు నీళ్లలో ఇంకా మునిగే ఉన్నాయో వాటిని బయటికి తీసేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. మొత్తానికి ఈ ప్రాంతంతో పాటు చిట్టినగర్ అలాగే జోజీనగర్ తో పాటు భవానీపురం ప్రాంతాలన్నీ కూడా ఇంకా వర్షంతో ముంపు పెరుగుతూనే ఉంది. ఇటువైపు నుంచి నీరు లాగడానికి కిందకి వెళ్ళడానికి సరైన అవకాశం లేకపోవడంతో ఇంకొక 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. వర్షం పెరిగితే కనుక వరద మళ్లీ పెరుగుతుంది. దీంతో ఇళ్లలోంచి బయటికి రావాలన్నా బయటికి వెళ్లినటువంటి వారు ఇళ్లకి రావాలన్నా సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదు. గత 5 రోజుల నుంచి కరెంటు లేదు. ఇక్కడికి నీటి సౌకర్యం లేకపోవడంతో అనేక మంది దూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే జరిగినటువంటి నష్టం మాత్రం చాలా అపారంగా ఉంటుంది. ఇళ్లలోకి నీరు చేరుకోవడం, బురద అనేది మొత్తాన్ని బయటికి తీసుకుని మళ్ళీ ఇళ్లను శుభ్రం చేసుకోవడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అలాగే ఈ ప్రాంతంలో చాలా దుకాణాలన్నీ కూడా ముంపు బారిన పడి ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కబేళా ప్రాంతంతో పాటు సితారా ప్రాంతంలోనూ ఇంకా ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షంతో నీరు ఇంకా క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి కూడా నీరు ఈ ప్రాంతం అంతా దిగువలోకి రావడంతో ఈ ముంపు ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ వర్షాలు తగ్గితే మాత్రం మరొక 2 రోజుల తర్వాత నుంచి ఒక్కొక్క అడుగు తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ట్రాక్టర్లు లేదా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం లేనిదే ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం కష్టం. ఎందుకంటే నడునికి పైగా దాదాపు పేకల్లోతు నీరు మునిగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ అందులోనే ఎక్కువగా వ్యర్థాలు కొట్టుకొచ్చి అలాగే ఆ వాసన నీరంతా కూడా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. చిన్నారులు చూడొచ్చు మనం ఇక్కడ ఓ ఇంట్లో అక్కడ నీటిని
తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంట్లో ఏదైనా ఉపయోగించాలంటే నీటిని అవసరాల కోసం ఉపయోగించాలంటే ఇప్పుడు కరెంట్ లేకపోవడంతో మోటార్లు పనిచేయకపోవడంతో అక్కడ నీటిని తీసుకుని మళ్ళీ ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. లేదంటే వీళ్ళు అక్కడి నుంచి పిల్లలతోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నీరు లేక కరెంటు లేక వారికి ఆహార పొట్లాలు అయితే అందుతున్నాయి, పాల ప్యాకెట్ల వరకు అందుతున్నాయి. కానీ ఎన్ని రోజులని అలా దిగ్బంధంలో ఉండిపోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అయితే విజయవాడ వాసుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఒక్క కబేళా ప్రాంతమే కాదు, ఇటు చిట్టినగర్ అలాగే సితారా ప్రాంతం మొత్తం కూడా ఇలాగే ముంపులోనే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో చిన్నారి కూడా చనిపోయినటువంటి ఘటన చిట్టినగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అలాగే ఏదైనా నీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఆహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలతోటి వృద్ధులతోటి ఇప్పటికీ ఇళ్లలో ఉన్నవాళ్ళు బయటికి రాలేక, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేకున్నటువంటి పరిస్థితులు విజయవాడ వాసులకి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ ప్రస్తుతం వర్షం ఇప్పటికైతే తెరపించింది, మళ్ళీ మేఘాలు కమ్ముకొస్తున్నటువంటి పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.